నమస్కారం అమ్మా. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అరకపూడి గాంధీ గారికి మనందరం మీరు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేయాలి. మార్పులు తీసుకొస్తే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ ప్రసాద్ గారు, మీరు మాదాపూర్ వాస్తవ్యులు కాదు, శేర్లింగంపల్లిలో అక్కడ ఉంటారు, మదీనా కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. కానీ వారు సామాజిక సేవ చేస్తారు. సామాజిక సేవ అంటే నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం. ఒక పెద్ద పార్కు డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ సుబ్బయ్య గారు అయితే 6th ఫేజ్ హౌసింగ్ బోర్డ్ 6th ఫేజ్లో చాలా పెద్ద పార్కు ఈరోజు కళకళలాడుతూ ఉంటుంది, పక్షులతోటి కళకళలాడుతూ ఉంటుంది. పిల్లలు సాయంకాలం బ్రహ్మాండంగా ఆడుకుంటారు. 60-70 సంవత్సరాలు వచ్చిన వయోవృద్ధులు ఆ చెట్ల కింద కూర్చుని పొద్దున్న నుంచి సాయంకాలం జరిగిన కబుర్లన్నీ ఆ చెట్ల కింద మాట్లాడుకుంటారు. ఆ విధమైన వాతావరణాన్ని కలిగించారు. సామాజిక సేవ వాళ్ళు కలిగించిన కార్యక్రమం సామాజిక సేవ. అందరికీ స్వచ్ఛ నమస్కారం. పెద్దవాళ్ళు చెప్తే ఇన్ని రోజులు పోయినాయి, పిల్లలు చెప్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు పాటిస్తారు. అమ్మ, నువ్వు ప్లాస్టిక్లో తీసుకొచ్చి మాకేదన్నా పెడితే మా భవిష్యత్ ఆరోగ్యానికి దెబ్బతింటుంది. అన్ని ప్రాంతాల్లోనూ కూడా ప్లాస్టిక్ నిషేధిస్తూ ఉన్నారు. మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ వాడవద్దు. మీ అందరి సహకారంతో ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమం ఎవరో చెబితే ఏమని అనుకుంటారని చెప్పి బిడియపడద్దు. మీరు చెప్పాలా, అవేర్నెస్ తీసుకురావాలా. తీసుకొచ్చే కార్యక్రమంలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల ఇళ్లల్లో ప్లాస్టిక్ కనపడకుండా తల్లిదండ్రులు కూడా చెప్పి నేను ప్లాస్టిక్ నిషేధించాను అనే మనోధైర్యం ప్రతి స్టూడెంట్కి, ప్రతి పిల్లవాడికి, ప్రతి పాపకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి ఏదైనా మలేరియా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, ఇంకోటి వచ్చినా మన పిల్లల్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు తెచ్చి పిల్లల్ని ఆరోగ్య రక్షణ కోసం హాస్పిటల్లో లక్షల రూపాయల బిల్లులు కట్టి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. మొక్కల్ని బతికించాలి. నీళ్లు లేకపోయినా పళ్ళెము కడిగినటువంటి ఎంగిల నీళ్లతో అయినా సరే మొక్కలు పెంచినట్టయితే చక్కటి గాలిని ఇస్తుంది, భవిష్యత్తునిస్తుంది. మనకే కాదు, మన ప్రాంత వాసులందరికీ. నేను ఈ ప్రాంతం అంతా శుభ్రత చేశా. మా ఇంటికాడ ప్లాస్టిక్ వాడలేదు, నేను ఈ మొక్క పెంచాను అని చెప్పి మీరు ఎవరైనా మా ముగ్గురిని కనుక, నేను కూడా వస్తా, సుబ్బయ్య గారు వస్తారు, ప్రసాద్ గారు వస్తారు, మేమంతా వస్తాం, చూపిస్తే మీకు నగదు బహుమతి కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మనిషి శుభ్రత ఉండాలా. మనుషులు ముట్టుకున్నా, ఇంకోటి ఇతర వస్తువులు ముట్టుకున్నా కూడా చేతులు కడుక్కొని శుభ్రత పాటించాల. ప్రతి స్టూడెంట్కి ఒక బ్యాగ్ ఇచ్చి ప్లాస్టిక్ వాడకుండా చేయాలి అనే దృఢ నిశ్చయంతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సుబ్బయ్య గారికి, వాసిరెడ్డి చంద్రశేఖర్ ప్రసాద్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభ్రతే వైరస్కు చక్కటి మందు, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఆరోగ్యంగా ఉంటారు. చేతులు జోడించండి.